కొంతమంది 40 ఇయర్స్ దాటినా చాలా యంగ్‌గా, గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఏజింగ్ రివర్స్‌గా అవుతుందా అని అనిపిస్తుంది. ఈ ఏజింగ్ గ్రేస్‌ఫుల్లీ అనేది అంత ఈజీ కాదు. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ డిసిప్లిన్, మన ఫుడ్ చాయిసెస్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అలాగే మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏజింగ్ అనే జర్నీలో రైట్ టైంలో కొల్లాజెన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం కూడా ఏజింగ్‌ని రివర్స్ చేయొచ్చు. సో ఈ వీడియోలో కొల్లాజెన్ ఏ ఫుడ్స్లో ఎక్కువ ఉందో చూసుకుందాం. హలో, నేను మీ పావ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. నిజానికి కొంతమంది స్కిన్ మీద ఫైన్ లైన్స్ ఇంకా రింకిల్స్ వచ్చిన తర్వాత ఈ కొల్లాజెన్ సప్లిమెంట్స్ అని, ఫుడ్స్ అని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అప్పటికే మన స్కిన్ డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. ఈ కొల్లాజెన్ అనేది మనకి 25 ఇయర్స్ తర్వాత కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఇది 30 ఇయర్స్ తర్వాత చాలా ర్యాపిడ్గా తగ్గుతుంది. అందుకే చూడండి, పెద్దవాళ్ళలో 40 ఏళ్ళ తర్వాత ఈ ఫైన్ లైన్స్, రింకిల్స్, జాయింట్ పెయిన్స్ అనేవి చూస్తూ ఉంటాం. కొల్లాజెన్ అనేది మన స్కిన్కి ఉపయోగపడే ఒక బ్యూటీ ప్రోటీనే కాదు, ఇది మన బోన్స్, జాయింట్స్ ఇంకా కార్టిలేజ్ని సపోర్ట్ చేసే ఒక కనెక్టివ్ టిష్యూ లాంటిది. అసలు కొల్లాజెన్ అనేది మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది, కానీ మనం వయసు అయ్యే కొద్దీ కూడా ఈ కొల్లాజెన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో రైట్ టైంలో ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మన ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏజింగ్ని డిలే చేసే ఈ కొల్లాజెన్ రిచ్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూసుకుందాం. లిస్ట్లో ఫస్ట్ వచ్చేది బోన్ బ్రాత్. దీన్నే కింగ్ ఆఫ్ ఆల్ కొల్లాజెన్ ఫుడ్స్ అని అంటారు. దీన్నే పాయా సూప్ అని కూడా అంటారు. ఇది యానిమల్స్ యొక్క బోన్స్ ఇంకా కనెక్టివ్ టిష్యూస్ని తక్కువ మంటలో ఎక్కువసేపు మరిగించి చేసే సూప్ ఇది. ఇందులో ఉన్న ఒక బ్యూటీ ఏంటో తెలుసా? దీని బయో అవైలబిలిటీ ఎక్కువ. అంటే ఇది మన బాడీలో ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అలాగే రెడీలీ అబ్జార్బ్ అవుతుంది. దీంట్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే క్రిటికలీ ఇల్ పేషెంట్స్కి ఈ బోన్ బ్రాత్ ఇచ్చినప్పుడు రికవరీ చాలా ఎక్కువ అని తేలింది. నెక్స్ట్, కొల్లాజెన్ ఎక్కువ ఉండే ఇంకొక సూపర్ ఫుడ్ వచ్చి ఎగ్స్. మరే ఫుడ్ ఐటెంలోనూ దొరకని 18 టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ మనకి ఈ ఎగ్స్లో దొరుకుతాయి. ఈ కొల్లాజెన్ ప్రొడక్షన్కి అవసరమైన ముఖ్యమైన ప్రోలీన్ అనే అమైనో యాసిడ్ మనకి ఎగ్స్లో ఉంటుంది. సో రోజు ఎగ్స్ని ఏదో ఒక ఫామ్లో తీసుకోండి. ఇందులో హై ప్రోటీన్తో పాటు కొల్లాజెన్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. ఇంకొక హిడెన్ సోర్స్ ఆఫ్ కొల్లాజెన్ వచ్చి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్. యాక్చువల్లీ వైటమిన్ సి ఫుడ్స్లో మనకి కొల్లాజెన్ ఉండదు, కానీ ఇది మన బాడీలో కొల్లాజెన్ని సింథసిస్ చేయడానికి చాలా అవసరం. వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ ఆవ్లాని, ఆరెంజ్, బత్తాయి, గోవా, పైనాపిల్, కివీ, బెర్రీస్, లెమన్స్ ఇవన్నీ కూడా మీ డైట్లో ఉండేలా చూసుకోండి. ఈ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి మీ కొల్లాజెన్నే కాదు, మీ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. నిజానికి ఈ సింథటిక్ వైటమిన్ సి సీరమ్స్ కన్నా న్యాచురల్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ మీ కొల్లాజెన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ కొల్లాజెన్ ప్రొడక్షన్కి మైక్రో మినరల్స్ లైక్ జింక్, కాపర్ ఇంకా మెగ్నీషియం అనేవి చాలా అవసరం. ఇవి మనకి నట్స్ అండ్ సీడ్స్లో దొరుకుతాయి. రోజుకి ఒక గుప్పుడు నట్స్ కానీ లేదా ఒక టేబుల్ స్పూన్ సీడ్స్ కానీ మీ స్నాక్స్లోనో లేదా బ్రేక్ఫాస్ట్లోనో ఇంక్లూడ్ చేసుకోండి. ఈవెన్ టైనీ సీడ్స్ లైక్ ఫ్లాక్ సీడ్స్ అని, చియా సీడ్స్లో కూడా కొల్లాజెన్ బూస్ట్ చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. మీ వాటర్ బాటిల్స్లో రోజు ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకుని ఇన్ఫ్యూజ్డ్ వాటర్లా చేసి తీసుకోండి. దిస్ ఇస్ ద ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ కొల్లాజెన్. ఇవే ఫుడ్స్ కాకుండా అవకాడో, వెల్లుల్లి, క్యారెట్స్, బీట్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, దానిమ్మ, అలాగే టొమాటో ఇవన్నీ కూడా మనకి కొల్లాజెన్ బూస్ట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ చీపెస్ట్ సోర్స్ ఆఫ్ కొల్లాజెన్ వచ్చి హైడ్రేషన్. నిజానికి వాటర్లో కొల్లాజెన్ ఉండదు. ఇది మన స్కిన్ ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే కొల్లాజెన్ ప్రొడక్షన్కి ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. ఈ వాటర్ అనేది మన బాడీలోని న్యూట్రియంట్స్ ఇంకా ఆక్సిజన్ని ప్రతి సెల్కి అందేలా చేస్తుంది. అంతేగాక మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన స్కిన్ గ్లో ఇంకా ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. ద లాస్ట్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ కొల్లాజెన్ సోర్స్ వచ్చి క్వాలిటీ స్లీప్. మన బాడీ నిద్రలో ఉన్నప్పుడు సెల్యులార్ రిపేర్ అండ్ రీజనరేషన్ చేస్తుంది. మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మన బాడీ గ్రోత్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఇది మనకి కొల్లాజెన్ ప్రొడక్షన్ ఇంకా స్కిన్ రీజనరేషన్కి హెల్ప్ చేస్తుంది. అబౌవ్ ఆల్, ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే సెల్స్ ఇంకా స్కిన్ కూడా రిజనరేట్ అవుతాయి. సో బాటమ్ లైన్ ఏంటంటే ఏజింగ్ని డిలే చేయడానికి కొల్లాజెన్ రిచ్ ఫుడ్స్తో పాటు హెల్దీ హ్యాబిట్స్, క్వాలిటీ స్లీప్, అలాగే ఎక్సర్సైజ్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ ఇన్వెస్ట్ ఇన్ గ్రేస్ఫుల్ ఏజింగ్. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.